హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో లాభాధిపతికి సంబంధించిన సిరీస్ చూస్తున్నాం. 11th లార్డ్ ఇన్ థర్డ్ హౌస్. సో లాభస్థానము, మూడో భావము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్థానాలలోనూ లాభాధిపతి ఏ స్థానంలో ఉన్నా బెనిఫిక్ రిజల్ట్సే ఉంటాయి. అయితే దాన్ని మనం ఒక్కొక్క గ్రహాన్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. సో మూడో భావంలో లాభాధిపతి ఉండడం అనేది ఇట్స్ ఏ గుడ్ ప్లేస్మెంట్ అనే చెప్పచ్చు. అయితే లాభాధిపతి మూడో భావం అనేది అంటే ఇట్స్ లైక్ 2 బాధక హౌసెస్. 11th అనేది బాధక స్థానమే అవుతుంది, 3rd అనేది కూడా. ఈ బాధక స్థానం అనే దాని మీద కొన్ని డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనం అవన్నీ చూసాం కదా పాత వీడియోస్లో. కాబట్టి సో లాభాధిపతి మూడో భావంలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ప్రతిదీ ఇక్కడ మనకి 3rd హౌస్ అనేది ఎనర్జీస్ని ఇండికేట్ చేస్తుంది. ఎనర్జీ, మీకు ఎలాంటి శక్తి యుక్తులు ఉంటాయి. ఎగ్జాక్ట్ వర్డ్ అంటే అదే, శక్తి అండ్ యుక్తి. అంటే ఎలాంటి స్కిల్ సెట్ తోటి మనం పుడతాం. 3rd హౌస్ అనేది మనలో ఉండే శక్తి సామర్థ్యాలని చెప్పచ్చు. సో లాభాధిపతి మూడులో అంటే మనము మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని మనం సొసైటీలో ఒక ప్లేస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. బికాస్ 11th అనేది సొసైటీ, 3rd అనేది ఇట్స్ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్. అంటే యూజువల్గా లాభాధిపతి మూడో భావంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయత్నంతో, వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి ప్రతి దాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. 11th ఈజ్ ఆల్వేస్ గెయిన్స్, అంటే ప్రతి దాన్ని ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనమాట. సో దీనికి ఏంటంటే యూజువల్లీ వీళ్ళ ఎనర్జీస్ వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటాయి. అంటే మీ ఆలోచన విధానం, అట్లనే మీ అప్రోచ్, మీరు ఎప్పుడైతే మంచిగా అందరితోటి కలుపుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తారో దట్ బికమ్స్ యువర్ ఎసెట్. దాని వలన మీ ప్రయత్నమే మీకు అధిక లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. దానికి ఉండాల్సింది ఏంటి? ముఖ్యంగా కమ్యూనికేషన్. అంటే ప్రతి ఒక్కళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం. అంటే మీరు ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే మీకున్న చుట్టాలతోటి, బంధువులతోటి కానీ, లేదా మీరు ఉంటున్న వితిన్ ద సరౌండింగ్స్తో ఉన్న వాళ్ళతోటి మీరు మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని వలన మీకు అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే సొసైటీలో ఒక మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లానే ప్రతిదాన్ని మీరు మీ ప్రయత్నంతో సాధించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో ముఖ్యంగా అన్ని గ్రహాలు మంచి రిజల్ట్స్నే ఇస్తాయి. కాకపోతే మనం శనిని కొంచెం పక్కకు పెడదాము, ఎందుకంటే సాటర్నే కొంచెము డిలే రిజల్ట్స్ని ఇచ్చేది. సో మిగిలిన అన్ని గ్రహాలు తొందరగానే ఇస్తాయి. అండ్ వక్రశని అయితే ఆయన కూడా తొందరగానే ఇస్తాడు. అండ్ మోరోవర్ లాభాధిపతి మూడో భావంలో ఉండడం వల్ల యూజువల్లీ వీళ్ళు బిజినెస్ చేయడానికి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఒక మాట చెప్పుకున్నాం ఫస్ట్, శక్తి సామర్థ్యాలతో సంపాదిస్తారు అని. సో జాబ్లో ఉంటుంది అవకాశం, కానీ బిజినెస్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని నమ్ముకుని మీరు ఒక వేలో వెళ్తూ ఉంటారో ఆపర్చునిటీస్ కానీ లాభాలు కానీ మంచిగా వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ఇస్తాయి దాన్ని. అండ్ కొంచెం శుక్రుడు, బుధుడు లాంటి గ్రహాలు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ మోరోవర్ మీ కమ్యూనికేషను, మీ ఇంటెలిజెన్సు, మీ టాలెంటు, దీన్ని బట్టే మీరు అంటే ఇంకొకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారని చెప్పచ్చు. లైక్ బిజినెస్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, దేనిలో అయినా సరే ఫ్రెండ్స్ బికమ్స్ లైక్ దర్ సిబ్లింగ్స్. అంత మంచి కమ్యూనికేషన్ తోటి అండ్ బాండింగ్ తోటి వీళ్ళు దేన్నైనా సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. మనం రవి చూద్దాం, రవి ఎట్లా ఉంటుంది అనేది. రవి కనుక ఒకవేళ లాభాధిపతి అయ్యి మూడో భావంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సో రవితోటి కొంతవరకు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సన్ లాభాధిపతి అయ్యి మూడో భావంలో ఉన్నప్పుడు యూజువల్లీ గవర్నమెంట్ రిలేటెడ్వి, అంటే గవర్నమెంట్ సర్వీస్ కానీ, లేదా గవర్నమెంట్కి కన్సల్టేషన్ సర్వీసెస్ ద్వారా ఇవ్వడం కానీ. అంటే చూడండి, కొంతమంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకుని వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఇండివిజువల్గా చేసే అవకాశం ఉంటుంది. అంటే కాంట్రాక్ట్స్ తీసుకుని చేయడము, లేదా గవర్నమెంట్ జాబ్ కానీ. అండ్ మోరోవరు తండ్రి అంటే తండ్రి ఏదైనా ఒక బిజినెస్ ఇవ్వడం కానీ, లేదా తండ్రి చేసిన ప్రొఫెషన్ లాంటిది తీసుకోవడం కానీ, లేదా తండ్రి చదివిన ఎడ్యుకేషన్ తీసుకోవడం కానీ. సో తండ్రిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అది మనీ సంపాదించడంలో అవ్వచ్చు, జాబ్ చేయడంలో అవ్వచ్చు. సో అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ మోరోవరు కంపల్సరీ వీళ్ళు ఆ ఈగో అనే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్వేస్ అంటే చెప్పే దానిలో కాన్ఫిడెన్స్ బాగుంటుంది,
కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. సన్ ఇన్ ద థర్డ్ హౌస్ డెఫినెట్లీ బర్న్స్ ద కమ్యూనికేషన్. ఎందుకంటే నేనే ఎందుకు చెప్పాలి ముందు, నేనే ఎందుకు కన్వే చేయాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మనం చూడొచ్చులే అంటే ఈ యాటిట్యూడ్ అనేది మనకి బిజినెస్లో అయినా జాబ్లో అయినా కూడా పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది కమ్యూనికేషన్ ఏరాలో. ప్రతి దాన్ని అంటే మనకున్న శక్తి సామర్థ్యాలని మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. అట్లానే మనకున్న అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం వరకు పర్లేదు, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఒక లైన్ వరకు బాగుంటుంది. పైనకు వెళ్ళి వై షుడ్ ఐ ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తే మటుకు దెన్ ఇట్ ఈస్. అంటే ఇది రవికున్న బలాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ మనకి అంటే షడ్బలాల్లో రవి కనుక ఎక్కువ బలం ఉందనుకోండి, దెన్ ఈగోయిస్టిక్ అవుతారు. న్యూట్రలైజ్డ్గా ఉంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం. అంటే కమ్యూనికేషన్ అనేది 1 to 1 ఇట్లా మేనేజ్ చేద్దామని ఉంటుంది, అది పర్లేదు. మరీ తక్కువ ఉందనుకోండి, వీళ్ళు ఏంటంటే దే లూజ్ దేర్ రెస్పెక్ట్. తక్కువ ఉన్నప్పుడు అది అవతల వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి వీళ్ళు ఎన్నన్నా వాళ్ళ పని అవడం కోసము అసలు రియాక్ట్ అవ్వరా అని. అంటే రవి 3 రకాలు ఇస్తాడు. ఒకటి చాలా పొగరుగా కనిపించడము, రెండోది బ్యాలెన్స్డ్ అండ్ రెస్పెక్టబుల్. రవి బలాన్ని బట్టి ఇన్ని రకాలుగా మారుతుందన్నమాట. కాబట్టి థర్డ్ హౌస్లో సన్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ప్రొజెక్ట్ అవుతున్నారు అంటే మనకి తెలీదు. మనకి థర్డ్ హౌస్లో సన్ ఉన్నప్పుడు మనం ఇట్లా చేస్తున్నామని మనకు అర్థం కాదు. ఎప్పుడైనా అంతే కదా. థర్డ్ ఈజ్ కమ్యూనికేషన్ అండ్ ఆఫ్ కోర్స్ అహంకారాన్ని ప్రదర్శించడం ఇవన్నీ వచ్చేస్తాయి. సో రవి మనని ఎట్లా చూపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఆ ప్రమాదం అయితే ఉంటుంది. కానీ ఇండివిజువల్గా బిజినెస్ చేసుకోవడానికి, ఇండిపెండెంట్గా పైకి రావడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది కూడా బిజినెస్ హౌస్ లాంటిదే. మనకి బిజినెస్ చేసే హౌసెస్ 3, 7, 10, 11 ఇవన్నీ బిజినెస్ క్వాలిటీస్ని ఇస్తాయి. సో మనకి లాభాధిపతి అయిన రవి 3లో ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ తోటి కలిసి ఒకవేళ మీరు జాబ్లో ఉన్న పార్ట్ టైం ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవడము, స్టార్టప్స్ పెట్టడము, వీటన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ మూన్ లాభాధిపతి అయిన చంద్రుడు 3వ భావంలో ఉన్నప్పుడు, లాభాధిపతి అయిన చంద్రుడు 3 అంటే డెబిలిటేటెడ్ కదా, కొంచెం బలం తక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ మూడ్ని బట్టి బిహేవ్ చేయడము. సో నచ్చితే అన్నీ చేద్దాం, అన్నీ చేసేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అన్నట్టు ఉంటుంది. నచ్చలేదనుకోండి దెన్ నెవర్ కమ్యూనికేట్ ఎనీథింగ్, ఏదీ చేయకపోవడం. అంటే ఆ చంద్రకళలు శక్తి సామర్థ్యాల్లో కూడా ఒకసారేమో చాలా ఎనర్జెటిక్గా పనిచేయడము, ఒకసారేమో సరిగ్గా చేయలేకపోవడము. సో ఇవన్నీ ఏంటంటే చంద్రుడు బలం తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు. కానీ చంద్రుడు 3వ భావంలో ఉన్నవాళ్ళు యూజువల్గా మిల్క్ కానీ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్, అగ్రికల్చరు అండ్ ఇలాంటి వాటిలో చాలా బాగా రాణించే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంటూ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. థర్డ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెషన్స్. సో ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, దీనివల్ల వీళ్ళు యాక్టింగ్ దీనిలో కూడా అంటే లైక్ ఆర్టిస్టిక్ టాలెంట్స్ అంటే ఆ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఇంటూ రైటింగ్, నావెల్స్ రాయడం కానీ, బుక్స్ రాయడం కానీ ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు చంద్రుడు అని చెప్పచ్చు, క్రియేటివిటీ కాబట్టి. అండ్ మనకి నెక్స్ట్ కుజుడు కనుక లాభాధిపతి 3వ భావంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది. సో కుజుడు 3వ భావంలో ఉన్నప్పుడు యూజువల్లీ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఇంజనీరింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మంచి టూల్స్ని వాటిని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద వారియర్స్, రియల్ వారియర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే విషయంలో కానీ, నేర్చుకునే విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ అన్నిట్లోనూ పోటీ అనేది ఉంటుంది. సమ్టైమ్స్ హిడెన్ పోటీ కూడా అవ్వచ్చు. అంటే పైకి కనపడకపోయినా ఇంటర్నల్గా చాలా పోటీతత్వం ఉంటుందని చెప్పచ్చు వీళ్ళల్లోనూ. సో కాబట్టి ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక్క ఇంజనీరింగ్ అనే కాదు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా సరే మేబీ కెన్ బికమ్ ఎ గుడ్ సర్జన్, ఒక మంచి సర్జన్ అవ్వచ్చు. లేదా యూజువల్లీ మనకి ఆ కుజుడుకుండే ఆ హీట్ ఎనర్జీ అనేది వెపనరీ అంటే చూడండి ఆయుధాలను వాడడము. సో ఇలాంటి ఎప్పుడైతే వచ్చాయో మేబీ డిఫెన్స్ ఫీల్డ్స్లో వర్క్ చేయడం అవ్వచ్చు. లేదా మనకి ఆయుధాలను తయారు చేసే అంటే మన గవర్నమెంట్ వెపన్స్ తయారు చేసే ఉంటాయి కదా, లైక్
డిఆర్డిఎల్ అని ఇట్లాంటివన్నీ అనమాట. సో అలాంటి వాటిల్లో ఎక్సలెంట్ సైంటిస్టులు అయ్యే అవకాశం ఉండొచ్చు డీప్ నాలెడ్జ్ తోటి. సో కుజుడు మొత్తము అంటే క్యాన్ బికమ్ లైక్ పోలీస్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఐపీఎస్లుగా కానివ్వండి, లేకపోతే మనకి డిఫెన్స్ ఫీల్డ్స్లో కానీ వీళ్ళు వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. కాకపోయినా ఒకవేళ వాటిలో చేయకపోయినా యూజువల్గానే వీళ్ళు కొంచెము పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. ఎనర్జెటిక్ పీపుల్, చాలా ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ ఎనర్జీ ఏంటంటే ఆల్వేస్ ఒక ప్లేస్లో స్థిరంగా ఉండలేరు వీళ్ళు. ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు. సో మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ది లైక్ ట్రావెల్. అంటే కొంతమంది చూడండి ట్రావెల్ ప్రొఫెషన్స్లో ఉంటారు, లైక్ రైల్వేస్ కానివ్వండి, లేకపోతే మన ఏదైనా సరే ట్రావెలింగ్ ఎక్కువ ఉండేవి, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇలాంటి బిజినెస్లు చేయడానికి కానీ లేదా ప్రొఫెషన్స్ని తీసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. సో మోస్ట్లీ మనకి ఏంటంటే కుజుడు ఎక్సలెంట్ ఇస్తాడు. కాకపోతే రవితో ఉన్నట్టే కుజుడుతో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే రవి కానీ కుజుడు కానీ, రవి ఒక రకం అంటే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. కుజుడు ఏంటంటే ఓవర్ కాంపిటీషన్, అవతల వాళ్ళు ఒకటంటే ఇంకొకటి రెండు అనేద్దాము, లేదా వాళ్ళు ఇంత అచీవ్ చేశారంటే మనం ఇంకా ఎక్కువ టార్గెట్స్ పెట్టుకుని, దీనివల్ల ఏంటంటే అన్రెస్ట్ అనేది ఉంటుంది. అంటే శత్రువులు పెరిగే అవకాశము. చూడండి ఎక్కువ మంది మన కాంపిటీషన్ ఎప్పుడు అనుకుంటామో అప్పుడు డెఫినెట్లీ రైవలరీ అనేది ఉంటుంది, పోట్లాటలు అయ్యే అవకాశం ఉంటుంది, గొడవలు. అండ్ మోరోవర్ ఒకవేళ కుజుడు చాలా బలంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఇంకొంచెం అనమాట. సో మీకు ప్రతి ఒక్కరితోటి పోటీ పడడం వల్ల మీ సర్కిల్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఇక్కడ ఏంటి, మీ స్కిల్ సెట్, మీ శక్తి సామర్థ్యాలు మీకున్న దీనివల్లనే మీరు లాభాలను పొందగలుగుతారు. కానీ ఎప్పుడైతే కుజుడు ఎక్కువ అవుతాడో, అంటే ఎక్కువ పోటీని ఫీల్ అవుతాడో, ఎప్పుడు వాళ్ళందరూ దూరం అవుతారు. కాబట్టి కుజుడు మూడులో ఉన్నవాళ్ళు మనము ఎంతవరకు పోటీ పడాలి, ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలనేది అర్థం చేసుకుంటే కనుక కుజుడు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తాడని చెప్పచ్చు. ఎందుకంటే యూజువల్గా వీళ్ళు లూజ్ అవ్వడాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. దే వాంట్ టు విన్ ఆల్వేస్. దే లైక్ దట్ అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. అఫ్కోర్స్ వాళ్ళ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. అండ్ మోరోవర్ కుజుడు కనుక థర్డ్ హౌస్లో ఉంటే ఐ సజెస్ట్ టు గో ఫర్ స్పోర్ట్స్ ఫీల్డ్. స్పోర్ట్స్లో మీరు చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా సరే కొంచెం పోటీని తగ్గించుకుని కలుపుకుంటూ వెళ్ళొచ్చు, కానీ స్పోర్ట్స్ ఎక్సలెంట్ ఎప్పుడు కూడాను. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఒకవేళ మీకు పర్టికులర్గా దశ రావాలనుకోండి, మనం ఎంత యాక్టివ్ చేద్దాం అనుకున్నా, మూడో భావానికి సంబంధించిన దశ కానీ కుజమహాదశ కానీ వస్తే మీరు మంచి స్పోర్ట్స్లో ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది, మంచి మంచి అవార్డ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా స్పోర్ట్స్లో వీళ్ళు హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయని చెప్పచ్చు. అండ్ బుధుడు కనుక లాభాధిపతి మూడో భావంలో ఉంటే ఇట్స్ ప్యూర్లీ బిజినెస్కి చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ లా కానీ కన్సల్టేషన్ సర్వీసెస్, ఏ రకమైన కన్సల్టేషన్ సర్వీసెస్ అయినా, అంటే అవి ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక హెచ్ఆర్ సర్వీసెస్ అవ్వచ్చు, మేబీ ఆ లాయర్ అవ్వచ్చు, మేబీ ఎన్ అకౌంటెంట్ అవ్వచ్చు, లేదా ఒక సిఏ అవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ సర్వీసింగ్ అండ్ కమ్యూనికేషన్. మీకున్న టాలెంటు, మీకున్న మాటగారితనంతో మీరు సక్సెస్ అవ్వడము. ఒకవేళ బిజినెస్ కాదు, జాబ్లో ఉన్నారు, అగైన్ ద సేమ్ స్కిల్ సెట్, మీ మాట తీరు, మీరు ఎంత ఎక్కువ మందితోటి మీ మాట డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ పీపుల్. అయితే అది అట్రాక్ట్ చేస్తుందా లేదా అనేది మిగిలిన గ్రహాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ మందిని రీచ్ అయితే కలుపుకోగలిగితే అంత ఆపర్చునిటీస్ మీకు బాగుంటాయి. ఫినాన్షియల్ గెయిన్స్ కావచ్చు, ఏదైనా సరే మీ మాట తీరుతోటి మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. సో స్కిల్ సెట్ అనేది మెర్క్యూరియన్ స్కిల్ సెట్. లైక్ ఇంకొకటి, లాభాధిపతి అయిన బుధుడు మూడులో ఉంటే కమిడియన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్సలెంట్ కమిడియన్స్ అవ్వడం కానీ, కామెడీ స్క్రిప్ట్స్ రాయడం కానీ, లేదా కొంతమంది చూడండి చేతులతోటి ఇవి చేస్తూ ఉంటారు, ఆర్ట్, లైక్ మనకి హ్యాండ్స్ తోటి చేసేవి, అంటే లైక్ శాండ్ ఆర్ట్స్ చేసే ఆయన ఉన్నారు కదా, ఒరిస్సా సమ్వేర్, ఇట్స్ ఎక్సలెంట్ శాండ్, అలాంటి ఆర్టిస్ట్ అవ్వడం కానీ, లేదా హ్యాండ్స్ తోటి నీడని క్రియేట్ చేసి కొన్ని తయారు చేస్తారు వాళ్ళు అవ్వడం కానీ, లేదా ఎక్సలెంట్ పెయింటర్స్ అవ్వడం కానీ, రైటర్స్ అవ్వడానికి కానీ, అది కూడా కామెడీ రైటింగ్ అనమాట, కామెడీ రైటింగ్, లేదా మేబీ ఏ కమెడియన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. సో డిఫరెంట్ ప్రొఫెషన్స్. అండ్ మోర్ అబౌట్ మీడియా, ఇట్స్ ఆల్ అబౌట్ మీడియా. 11th ఆఫ్ సొసైటీ, మెర్క్యూరీ కూడా మాట కన్వే చేయడము. 3rd ఆఫ్ మీడియా హౌసెస్. సో మేబీ
మిగిలిన గ్రహాలు కొంచెము అంటే మంచి నక్షత్రం కుజుడు నక్షత్రం కానీ లేదా ఇట్లాంటి నక్షత్రాల మీద ఉన్నప్పుడు జర్నలిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ చేయడం అనమాట, వై ద సొసైటీ ఈజ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ మీడియా హౌసెస్లో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు. అండ్ గురువు లాభాధిపతి అయిన గురువు 3వ భావంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఇది కొంచెము లైక్ బాగుంటుంది, బాగాలేదు, రెండు చెప్పలేము, దే ఆర్ మిక్స్డ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్సలెంట్గా నాలెడ్జ్ని కన్వే చేయగలరు. అంటే ఒక లెక్చరర్ గానో, ఒక ప్రొఫెసర్ గానో, ఒక టీచర్ గానో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా ఇలాంటివే ఇస్తాయి. అంటే సాటర్న్ పక్కకు పెడితే మిగిలిన గ్రహాలు మనకి బుధుడు కానీ కుజుడు కానీ గురువు కానీ రెట్రోగ్రేడ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇస్తాయి. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మనము నెగిటివిటీని ఫేస్ చేయాల్సి రావచ్చు. అంటే మనం చెప్పింది సరిగ్గా కన్వే కాకపోవచ్చు అంతే. అయితే గురువు 3వ భావంలో ఉన్నవాళ్ళు యూజువల్లీ దే ఆర్ ద గుడ్ అడ్వైజర్స్. మిగిలిన వాళ్ళకి మంచి అడ్వైజ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దేనికి సంబంధించి? మేబీ ఫినాన్షియల్ అడ్వైజర్, ధర్మానికి సంబంధించి అవ్వచ్చు, మనీకి సంబంధించి అవ్వచ్చు, లేదా ప్రవచనకారులు అవ్వచ్చు. వాళ్ళు శాస్త్రాలను అధ్యయనం చేసి వేదాలను చదువుకుని మొత్తం అందరికీ ఆ జ్ఞానాన్ని బోధించడం అనమాట. ధర్మం గురించి చెప్పడం. లైక్ మనకున్నారు కదా గురువులు, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ. సో ఇలా అనమాట, వాళ్ళు తెలుసుకున్న దాన్ని, వాళ్ళు రీసెర్చ్ చేసిన దాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశం ఉంటుంది. సో మేబీ దాన్ని ప్రొఫెషన్ కింద కూడా తీసుకోవచ్చు. సో యూజువల్గా మనం చూసినట్టయితే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉండే అవకాశం ఉంటుంది, లాభాధిపతి అయిన గురువు 3వ భావంలో. సో ఒకవేళ ఏ ఫీల్డ్లో వర్క్ చేసినా వాళ్ళకు తెలిసిన ధర్మాన్ని అందరికీ చెప్పాలనుకుంటారు. అండ్ మోరోవర్ దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్లో వర్క్ చేయడం కానీ, లేదా మనకి టెంపుల్స్కి సంబంధించిన వాటిల్లో అంటే ఎండోమెంట్ రిలేటెడ్ వర్క్ చేయడం కానీ వాటిల్లోనూ, లేదా సిఏ అకౌంటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ని ఇవ్వడం కానీ. సో ఇలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు వీళ్ళకి సంపాదన, డబ్బులు, మనీ ఇలాంటి విషయాల్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే డబ్బులు ఎలా సంపాదించవచ్చు, ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అండ్ మోరోవరు మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ విషయాలన్నింటిలోనూ వీళ్ళకి నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇట్ ఈజ్ ఆల్వేస్ బలాన్ని బట్టి. మనకి ఒక కాంబినేషన్ చూసినప్పుడైతే ఎగ్జాల్టెడ్ అంటే గురువు ఉచ్చపట్టి ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎస్, కానీ ఎల్డర్ సిబ్లింగ్స్కి అది అంత మంచిది కాదు. మీ హారోస్కోప్లో అలా ఉన్నప్పుడు, మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు పర్టికులర్గా దశ వస్తే కనుక అది వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3rd హౌస్ అనేది 8th from 8th అంటే అష్టమం నుంచి అష్టమం అవుతుంది. కాబట్టి 3rd హౌస్ అనేది అంత ఎక్సలెంట్ హౌస్ ఏం కాదు, ఇట్ ఈజ్ అ మెలిఫిక్, దుష్టస్థానం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి అది ఎంత ఇచ్చినా కొన్నిసార్లు శుభగ్రహాలు అందులో 3లో ఉన్న శుక్రుడు కానీ 3లో ఉన్న గురువు కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో కానీ మోస్ట్లీ ధర్మాన్ని వీటిని కన్వే చేసే విషయం మటుకు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ గ్రహం శుక్రుడు. లాభాధిపతి అయిన శుక్రుడు 3వ భావంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? సో వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే యాక్టర్స్ అని చెప్పచ్చు. మనకి దీనిలో ముఖ్యంగా సినీ ఫీల్డ్లో కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాట్ ఆఫ్ టాలెంట్, అసలు మన శక్తి సామర్థ్యాలు 3 అంటేనే శక్తి సామర్థ్యాలు, దానిలో మళ్ళీ శుక్రుడు ఎక్సలెంట్ టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఏ రకమైన క్రియేటివ్ ఫీల్డ్లో అయినా వర్క్ చేసి లాభాన్ని సంపాదించడం, అండ్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో అయితే చాలా బాగుంటారు. అయితే 3rdలో శుక్రుడు ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఎందుకంటే వీళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసేస్తారు పీపుల్ని విత్ దేర్ కమ్యూనికేషన్ అండ్ ఆల్. ఒకవేళ కనుక రాహుల్ అంటే నక్షత్రం మీద ఉన్నారనుకోండి, దెన్ దే బికమ్స్ మోర్ ఫ్లర్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు, లైక్ టు అట్రాక్ట్ ద పీపుల్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ హారోస్కోప్ చాలా అంటే ఓకే అవన్నీ పక్కకు పెట్టేద్దాము. 3rdలో ఉన్నప్పుడు మటుకు శుక్రుడు డెఫినెట్లీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇస్తాడు అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో సక్సెస్ అవుతారు. కాకపోతే రాహు నక్షత్రం మీద కానీ లేకపోతే రాహు ఆస్పెక్ట్ కానీ లేకపోతే ఇలాంటివి ఉన్నప్పుడు మటుకు వాళ్ళు కొంతవరకు పక్క వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. బికాజ్ వాళ్ళకి లేనివి ప్రొజెక్ట్ చేసుకోవడము,
అండ్ వాళ్ళని వాళ్ళు చాలా అంటే నేను చెప్తే అవతల వాళ్ళందరూ నమ్మేస్తారు అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే సమ్ టైమ్స్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఎస్, ఇప్పుడున్న సొసైటీకి థర్డ్ శుక్రుడు ఈజ్ ద మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే రాహు లాంటి గ్రహాలతో కలిసి ఉండడం కానీ, రాహు దృష్టి కానీ ఉన్నప్పుడు మటుకు అది వాళ్ళని మోసం చేసేవాళ్ళు వీళ్ళు అన్న పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అండ్ మనకి ఇక శని దగ్గరికి వద్దాము. శని కనుక ఎట్లా ఉంటుంది? సాటర్న్ లైక్ మనకి లార్డ్షిప్ లాభాధిపతి అయిన శని 3వ భావంలో ఉన్నప్పుడు ఇది మెడికల్ ఫీల్డ్కి కానీ, రీసెర్చ్కి కానీ, ఫార్మా కానీ ఇలాంటి అంటే డాక్టర్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. లేకపోతే బయాలజీ స్టడీస్ చేయడానికి బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. దే వాంట్ టు క్రియేట్ దేర్ ఓన్ ఎంపైర్. బిజినెస్ చేయడానికి అంటే యూజువల్లీ సాటర్న్ ఇన్ ద థర్డ్ హౌస్ లాభాధిపతి అయిన శని 3వ భావంలో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ 3వ భావానికి సంబంధించిన దశ వచ్చినప్పుడు కానీ, లేదా శని మహాదశ వచ్చినప్పుడు కానీ యూజువల్లీ వీళ్ళు బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలా రెస్ట్రిక్టెడ్ పీపుల్ వీళ్ళు. వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైము కష్టపడడాన్ని ఇష్టపడతారు. అండ్ ప్రతీదీ ఆర్గనైజ్డ్ ఉండాలనుకుంటారు. 10 మందితో ఎక్కువ కలవడాన్ని, కమ్యూనికేట్ చేయడాన్ని ఇష్టపడరు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే యూజువలీ థర్డ్ సాటర్న్ లిమిటెడ్ చేసేస్తాడు. అంటే నీ పని ఏదో నువ్వు చూసుకో, నీ చదువు నువ్వు చదువుకో, నువ్వు లైఫ్లో నీకు గోల్ ఉంది ఏదో అచీవ్ చేయాలని, సో దానివైపు వెళ్ళిపో. అంటే కొంత మొదట్లో కష్టపెట్టినప్పటికీ అంటే ఎక్కువ కలవకపోవడము, ఎక్కువ మందితోటి ఫ్రెండ్లీగా ఉండకపోవడం కానీ, లేదా అన్ని బాధ్యతలు నేనే అంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటారని చెప్పచ్చు. అండ్ మోరోవర్ దిస్ ఈజ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఫర్ బిజినెస్ చేయడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరినైనా ఇష్టపడ్డా తొందరగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఫ్రెండ్స్తో కూడా అంతే, లిమిటెడ్ ఫ్రెండ్స్, లిమిటెడ్ సర్కిల్. సో అన్నిట్లో లిమిటేషన్స్. సో ఒక ఏజ్ వస్తే కానీ వీళ్ళు ఓపెన్ కాలేరు. అయితే వక్రించిన శని ఉంటే మటుకు మిగిలిన గ్రహాల్లానే తొందరగానే ఇచ్చేస్తాడు. ఎక్సలెంట్ సక్సెస్, తొందరగా బిజినెస్ని ఇస్తాడు. అట్లానే సొసైటీలో మంచి అంటే సర్వీస్, ఎక్కువ మందికి సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఇస్తాడు. లైక్ బికమ్ ఏ డాక్టర్, మేబీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వచ్చు, లేదా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఫార్మా నుంచి లైక్ రాకెట్ సైన్స్ వరకు దేన్నైనా అవనియండి, ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ని ఇస్తాడు వక్రించిన శని అయితే. కానీ వక్రించకపోయినా కూడా ప్రేమ విషయంలో ఇబ్బంది పడ్డము, ఫ్రెండ్స్ విషయంలో ఇబ్బంది పడ్డము. సో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే లాభాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కొంత ఇబ్బందిని అయితే ఇస్తాయి. ముఖ్యంగా బుధ, శుక్ర అండ్ దే గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఈవెన్ జూపిటర్ ఆల్సో. జూపిటర్ కొంచెం 50-50, బట్ ఓవరాల్గా అన్ని గ్రహాలు మంచివే ఇస్తాయి. సో ఇది మనకి లాభాధిపతి 3వ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారనేది. మీ లాభాధిపతి ఎక్కడున్నారు, ఇట్లాంటి కన్సల్టేషన్ సర్వీసెస్ కోసం మీరు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన సర్వీస్ చూస్ చేసుకోండి, తీసుకోండి. అట్లానే వెబ్సైట్ చూడలేదు మేము డైరెక్ట్గా కావాలి అనుకున్నప్పుడు ఈ వీడియో మీద ఒక మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ని. మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా తీసుకోవచ్చు. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. బాయ్.